Hi guys, very good morning to all of you. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. అండ్ టుడే ఐ ఆమ్ ఇన్ అబుదాబి BMW డీలర్షిప్లో. సో BMWలో ఈరోజు మనం ఫీచర్ చేయబోయే కార్ ద న్యూ BMW X5. సో ఈ X5 కార్ నేను ఆల్రెడీ ఇండియాలో చూశాను. దిస్ ఇస్ ద లేటెస్ట్ లాంచ్ 2024 ఎడిషన్. సో దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ఇంతకుముందున్న వర్జన్కి ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ BMW iX మోడల్లో ఏదైతే ప్రీమియం వర్జన్ ఎలక్ట్రిక్ ఉందో సేమ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా లైక్ దీంట్లో ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ లైక్ మోర్ అడ్వాన్స్డ్, మోర్ లగ్జూరియస్. ఇది ఒక బిగ్ సైజ్ SUV 4-wheel డ్రైవ్ కార్ ఇది. సో ఈ X డ్రైవ్ అంటేనే మనకి జనరల్గా 4 వీల్స్లో పవర్ వస్తుంది అండ్ ఇట్స్ 4-wheel డ్రైవ్. సో యూ గట్ సో మెనీ ఫంక్షన్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు BMW అబుదాబి ఫర్ ప్రొవైడింగ్ మీ టు షూట్ దిస్ కార్. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, మీరు మన ఛానల్లో వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి మీరు షేర్ చేస్తూ ఉంటే ఏంటంటే మన వీడియోస్ కూడా ఎక్కువ రీచ్ అవుతుంది. సో ఎవరైనా కార్ కొనే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇండియాలో వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ లేదు, బట్ హియర్ ఐ గాట్ ఆపర్చునిటీ. ఈరోజు మనం ఈ కార్ని ఫీచర్ చేస్తున్నాము. సో లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఈస్ ద ఆల్ న్యూ BMW X5. సో ఇది టోటల్ న్యూ 2024 ఎడిషన్. సో కార్ డిజైన్ కూడా చూస్తే ఏంటంటే మీకు ప్రీవియస్ వర్షన్ కంటే దీనికి ఒకవేళ తెలిసింది ఉంటే మాత్రం డెఫినెట్లీ క్లియర్ చేంజ్ అనేది ఉంది. అండ్ ఈ గ్రిల్ ఉంది కదా, ఫ్రంట్ గ్రిల్, ఈ టోటల్ యాక్టివ్ గ్రిల్ ఇది. సో మీకు ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ అవుతుంటాయి లోపల ఫ్లాప్స్. సో ఇది ఫ్రంట్ నుంచి లుక్. ఒకవేళ నేను సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. సైడ్ ప్రొఫైల్ వచ్చేసరికి కార్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ బిగ్ సైజ్ SUV. వీల్స్ ఇది అటెన్షన్ టు డీటెయిల్ చాలా బాగుంది. డైమండ్ కట్ ఫినిష్ అలా వీల్స్, ఇది 21 ఇంచ్ వీల్స్. చూడడానికి చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ పర్టికులర్లీ ఈ కలర్ కైండ్ ఆఫ్ బ్రౌన్ టు గ్రే మధ్యలో ఉంది, లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంది, బట్ యా లుక్స్ రియలీ గుడ్. సైజ్ చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ దీనికి కూడా మీకు పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది, మీకు ఫ్రంట్ది కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇది మనకి టోటల్ ఈ సైడ్ ప్రొఫైల్. అండ్ రియర్ సెక్షన్ ఉంది. రియర్ సెక్షన్ ఈజ్ ఆల్సో టోటల్లీ రీడిజైన్, మొత్తం కొత్తదే. ఈ దీంట్లో ఉన్న ఈ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఈ టైల్ ల్యాంప్స్ కొత్తవి. అండ్ కింద మీకు ఏదైతే వెనకాల బంపర్ ఉంటుందో అది కొత్తదే. మీకు 2 ఎగ్జాస్ట్ వెంట్స్ వస్తున్నాయి. వెనకాల కూడా మీకు పార్కింగ్ కెమెరాస్ ఉన్నాయి అండ్ సెన్సార్స్ కూడా వచ్చాయి. సో మీకు ఫ్రంట్ డిజైన్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద మెయిన్ ఇంజన్ పార్ట్. సో దీని ఇంజన్ చూసుకుంటే మనకి ఇది ట్విన్ పవర్ టర్బో 6 సిలిండర్ ఇంజన్. ఇది ఇన్లైన్ 6 సిలిండర్ ఇంజన్, 2998 cc. మీకు పవర్ ఏమో చూసుకుంటే మీకు 375 bhp పవర్ వస్తుంది. అండ్ టార్క్ చూసుకుంటే మీకు 520 Nm టార్క్ వస్తుంది. 520 Nm టార్క్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఇంత పెద్ద SUV కార్కి జస్ట్ మీరు యాక్సిలరేటర్ ఇస్తుంటే ముందుకు ఒక పుల్ అనేది వస్తుంది. సో టార్క్ వైజ్ ఇట్ ఈస్ గుడ్. అండ్ దీనిలో మీకు పెట్రోల్ వర్జన్ ఇది. అండ్ ఫ్రంట్ సెక్షన్లో చూస్తే నేను ఇందాక చెప్పినట్టు ఇది ఫ్లాప్స్ ఓపెన్ క్లోజ్ అవుతుంటుంది. LED లైటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ LED డిజైన్ యారో షేప్లో LED వచ్చింది. సో ఇది డిజైన్ చేంజ్ అయింది. అండ్ ఇవి బై LEDs అనమాట. అంటే హై బీమ్, లో బీమ్ రెండు కూడా దీంట్లోనే ఇంటిగ్రేషన్ ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ లెవెలింగ్ ఫంక్షన్, కార్నరింగ్ లైట్ ఫంక్షన్ ఉంది. మీకు ముందు ఉన్న రోడ్డు తగ్గట్టు మనకి లైట్స్ అనేది అడాప్ట్ అవుతూ ఉంటాయి. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ ఈ వెంట్స్ ఏవైతున్నాయి ఇవి యాక్టివ్ వెంట్స్. సో ఇక్కడ ఎయిర్ అనేది కూడా ఫ్లో అవుతుంది. అండ్ ఫ్రంట్ కూడా మీకు పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి, టోయింగ్ హుక్ వచ్చింది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ కెమెరా. అండ్ దీనికి రాడర్ కూడా ఉంది. రాడర్ అంటే ఇప్పుడు దీంట్లో ADAS ఫంక్షన్స్ కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ అయినాయి అనమాట. సో బేసిక్గా ఈ కార్ అయితే కొంచెం పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది. అండ్ బై ద వే ఇది 6 సిలిండర్ ఇంజన్ కాబట్టి మీకు సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఈ కార్ది. రియర్ సెక్షన్లో దీనికి టెయిల్ గేట్ ఉంటుంది కదా, ఈ టెయిల్ గేట్ కూడా ఎలక్ట్రిక్ అనమాట, ఎలక్ట్రిక్ పవర్డ్. సో ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. దీనిలో చాలా ప్లేస్ ఉంది అసలు. దిస్ ఇస్ సూపర్ కూల్. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేయగానే ఇది కూడా ఓపెన్ అవుతుంది చూడండి. సో ఈ హాఫ్ స్ప్లిట్ ఓపెన్ అవుతుంది అండ్ ఇది ఒక హాఫ్ స్ప్లిట్ ఓపెన్ అవుతుంది. అండ్ టోటల్ దిస్ ఈస్ సో బిగ్, ఆల్మోస్ట్ లైక్ 645 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. మీకు 40-20-40 స్ప్లిట్ సీట్స్ వస్తున్నాయి. అండ్ పవర్ అవుట్లెట్ కూడా ఉంది, 12 volts ఇక్కడ. అండ్ ఈ కార్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఏంటంటే మనకి వెనకాల ఈ కార్కి ట్రైలర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో వెనకాల ట్రైలర్ తగిలించుకొని కార్ని తీసుకెళ్తుంటారు కదా, అది ఈ కార్లో పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. సో ట్రైలర్ ఆప్షన్స్ కూడా మనకి డాష్ బోర్డ్లో ఉంటాయి, నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నది. ఇది సస్పెన్షన్ లిఫ్టింగ్ దాని గురించి, X డ్రైవ్. అండ్ యా లెట్స్ క్లోజ్ ఇట్.
సో ఈ విధంగా క్లోజ్ అయిపోయింది, హాఫ్ స్ప్లిట్. అండ్ ఇంకొక హాఫ్ స్ప్లిట్ ఇక్కడ నుండి. దిస్ ఈజ్ సో కూల్. రేంజ్ రోవర్లో ఇలాంటి ఫీచర్ ఉంది, సో దీంట్లో వచ్చింది. రియర్ డిఫాగర్ వచ్చింది, రియర్ వైపర్ కూడా వచ్చింది, స్టాప్ ల్యాంప్ వచ్చింది, స్పాయిలర్ వచ్చింది, మీకు షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి విత్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా దీంట్లో ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో వెళ్దాం. సో ఇంటీరియర్ చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఏదైతే సైడ్ మిర్రర్ ఉంది దీని ప్రొజెక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ బ్లైండ్ స్పాట్ ఇండికేషన్ కూడా ఉంది, 360 డిగ్రీ కెమెరా, రిక్వెస్ట్ సెన్సర్ అండ్ డోర్ సో హెవీ అండ్ హెవీ ఉంది. అండ్ ఇది లాక్, దీని మీద గ్లాస్ క్రిస్టల్ ఉంది, లాక్ అన్లాక్, మిర్రర్ ఫంక్షన్స్, మెమరీ ఫంక్షన్స్ ఫర్ సెట్ సీట్స్. ఇవి 2 పర్సన్స్కి సెట్ చేసుకోవచ్చు, డ్రైవర్ అండ్ ప్యాసింజర్. మనకి ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీటింగ్ గురించి ఇవన్నీ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి థై సపోర్ట్ కూడా వచ్చింది. సో దిస్ ఇస్ థై సపోర్ట్. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అండ్ ఇది ఏసీ వెంట్. అండ్ ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ ఏదైతే చూస్తున్నారో ఈ డాష్ బోర్డ్ ఇన్స్పిరేషన్ కూడా టోటల్ BMW iX నుంచి తీసుకున్నది. సో ఈ ఫ్లోటింగ్ ప్యానల్ ఉంది కదా, 12.8 ఇంచ్ స్క్రీన్. ఇది ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా క్లియర్గా ఉంది. లైక్ దాని డిస్ప్లే బ్రైట్నెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఇది హెడ్సప్ డిస్ప్లే. సో మనకి స్పీడ్ ప్రొజెక్షన్, నావిగేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ముందు ప్రొజెక్షన్ అవుతుంటుంది. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాం. అండ్ స్టీరింగ్ వీల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, స్టీరింగ్ వీల్ మీద మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లో మనకి ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే, మనం కార్ ఒక స్పీడ్ సెట్ చేసి వదిలేస్తాం అనుకోండి, కార్ ఆటోమేటిక్గా అదే స్పీడ్ వెళ్తుంది. ఒకవేళ ముందు కార్ అయినా స్లో అయిపోయింది అనుకోండి, ఈ కార్ ఆటోమేటిక్గా బ్రేక్ చేసుకొని ఆ కార్కి తగ్గట్టు స్పీడ్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఒకవేళ ఫ్రంట్ కార్ ఆగిపోతే ఇది కూడా ఆగిపోతుంది, ఎందుకంటే దీనికి కెమెరాస్ ఉన్నాయి, ముందట రాడార్ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈ ADAS సంబంధించిన బేస్ మీదనే మీకు ఈ క్రూజ్ కంట్రోల్ పనిచేస్తుంది. సో ఇది మీకు లేన్ డిపార్చర్ కానీ, లేన్ అసిస్ట్ కానీ, సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా టోటల్ మీడియా కంట్రోల్స్, ఇవి ప్యాడల్ షిఫ్టర్స్. ఇది 8 స్పీడ్ ట్రాన్స్మిషన్ కూడా వస్తుంది ఈ కారు, స్టెప్ట్రానిక్ ట్రాన్స్మిషన్. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ వైపర్స్ ఉన్నాయి. అండ్ ఇది సెంటర్ స్క్రీన్. ఈ డిస్ప్లే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం బార్స్ లాగా వస్తుంటుంది ఇక్కడ ఈ డిస్ప్లే. సో వన్ సైడ్ టాకోమీటర్, వన్ సైడ్ స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఇంజన్ టెంపరేచర్. అండ్ ఇప్పుడు ఈ స్క్రీన్లో చూస్తే ఇది దీంట్లో ఉన్న న్యూ అనమాట. సో ఇది మనకు హోమ్ బటన్కి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తాను. వెహికల్ సెట్టింగ్స్కి వెళ్ళగానే మనకి ఇక్కడ డ్రైవింగ్ అసిస్టెన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే సేఫ్టీ వార్నింగ్స్ ఉంది, పార్కింగ్ ఉంది. సో మీకు పార్కింగ్ అసిస్టెన్స్ కూడా వచ్చింది దీంట్లో. డ్రైవింగ్ చూసుకుంటే స్పీడ్ లిమిట్, డిస్టెన్స్ కంట్రోల్, అంటే మనకి క్రూజ్ కంట్రోల్లో అసిస్టెడ్ డ్రైవింగ్, అంటే ఒకటే లేని ఫాలో అవుతుంటుంది, అది మాత్రం ఉంది. అండ్ దీంట్లో ఉన్న స్టీరింగ్ ఉంటుంది కదా, ఈ స్టీరింగ్ కూడా స్పీడ్కి తగ్గట్టు స్టీరింగ్ లూజ్ చేయడము లేకుంటే స్టిఫ్ అవ్వడము అదంతా కూడా స్టీరింగ్ అవుతుంది. సస్పెన్షన్ చేంజ్ అవుతుంది, ఇంజన్ ట్రైన్ కూడా చేంజ్ అవుతుంది. డ్రైవ్ ట్రైన్ అని చాసీ ఉంది కదా, ఇది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇండివిజువల్ మోడ్కి వెళ్ళాలి. సో ఇక్కడ డాంపింగ్ ఉంది కదా, సో డాంపింగ్ అంటే సస్పెన్షన్. సో స్పోర్ట్ కంఫర్ట్ ఉంది, స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ స్పోర్ట్ కంఫర్ట్ ఉంది. డ్రైవ్ ట్రైన్లో కంఫర్ట్, స్పోర్ట్ ప్లస్ ఈ 3 మోడ్స్ ఉన్నాయి. సో ఇది మనకి దీని గురించి ఈ 3 కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి స్టీరింగ్, ఇంకోటి సస్పెన్షన్, ఇంకోటి పవర్, ఇంజన్ పవర్. సో ఇది మనకి మెయిన్ దీని గురించి. టోటల్ మనకి ఏసీ సపరేట్ జోన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏసీ మనకు చూస్తే ఇదంతా కూడా ఏసీ వెంట్, చిన్నగా ఒక బార్ లాంటిది ఉంది. ఇది మూవ్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న నాబ్ ఉంది. సో ఈ నాబ్ని ఈ విధంగా మూవ్ చేస్తే మనకి యాంగిల్స్ అనేది మారుతూ ఉంటుంది ఏసీ వెంట్ది. సో దిస్ ఈజ్ సో కూల్, కొంచెం డిఫరెంట్గా ఉంది, టెక్స్చర్డ్ ఫినిష్ వచ్చింది ఇదంతా కూడా. అండ్ ఇక్కడ ఇల్యూమినేషన్ ఉంది. సో ఇక్కడ ఆరో మార్క్స్ ఉంది కదా, ఇదంతా కూడా లైటింగ్. ఈ లైటింగ్ మీద X5 అని చెప్పేసి రాసింది. ఇది మనకి డోర్, అక్కడ లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ కంట్రోల్స్. అండ్ సీట్స్ కూడా చూసుకుంటే సీట్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి దీంట్లో. మీకు ఈ సపోర్ట్ కానీ, లంబర్ సపోర్టు, మీకు ఇక్కడ థై సపోర్టు, హెడ్ రెస్ట్, ఇవన్నీ కూడా టోటల్గా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే దీనికన్నా కింద మోడల్ నుంచి చూసుకుంటే ఇవన్నీ కూడా పెద్ద అప్గ్రేడ్స్. ఇక్కడ సీట్ బెల్ట్ చూస్తున్నారు కదా, సీట్ బెల్ట్ మీద కూడా కలర్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ రిటెన్షనర్స్ ఉంటాయి మీకు. అండ్ ఇప్పుడు సెంటర్ కన్సోల్కి వచ్చేస్తే, ఈ సెంటర్ కన్సోల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి విత్ కూలింగ్ ఆప్షన్. సో మీకు ఇక్కడ కూలింగ్ ఆప్షన్స్, హీటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. USB 12 volts పవర్ అవుట్లెట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ అసిస్టెంట్, స్టార్ట్ స్టాప్ బటన్. ఇదంతా కూడా క్రిస్టల్ టైప్ ఉంది అనమాట. ఇది టోటల్ ఇదంతా గ్లాస్, ఇది కూడా గ్లాసే, ఇది కూడా టోటల్ గ్లాస్ తోటి వచ్చింది ఇదంతా. రైడింగ్ మోడ్ చూసుకుంటే స్పోర్ట్, కంఫర్ట్, ఈకో ప్రో. ఒకవేళ ఇండివిజువల్ మోడ్ వెళ్ళిపోతే మాత్రం నేను ఇందాక చూపించినట్టు ఆ మోడ్లో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు.
ఇది డ్రైవింగ్ నాబ్, జస్ట్ ఇది మనం ఫ్రంట్ బ్యాక్ అనాలి. రివర్స్, న్యూట్రల్, డ్రైవర్, స్పోర్ట్, పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్. సో ఈ హిల్ డిసెంట్ కంట్రోల్ ఏంటంటే మనం ఎక్కడన్నా కానీ ఇంక్లైన్ సర్ఫేస్ నుంచి ఇలా కిందికి వెళ్తున్నాం అనుకోండి, సో కిందికి వెళ్ళేటప్పుడు కార్ ఆటోమేటిక్గా ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి స్లో అవుతూ ఉంటుంది అనమాట. అంటే బ్రేక్స్ ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా ఈ బటన్ ఆన్ చేసుకుంటే. సో అది హిల్ డిసెంట్ కంట్రోల్. ఇదంతా కూడా టోటల్ మనకి ఈ దీంట్లో ఉన్న సిస్టమ్ ఉంది కదా, ఈ మీడియా అంతా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనమాట. ఈ క్లిక్ చేయగానే మనకి ఇట్లా మ్యాప్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. సో నేనున్న లొకేషన్ ఇదంతా ప్రజెంట్ అబుదాబీలో ఉన్నా. సో ఈ మ్యాప్ అంతా చూపిస్తుంది ఇక్కడ డిఫరెన్స్. సో ఇది దీంట్లో ఉన్న సిస్టమ్ గురించి. అండ్ పైన చూసుకుంటే ఆటోమేటిక్ IRVM ఉంది, మనకి సన్ రూఫ్ ఓపెనింగ్, ఇవి మనకి ambient లైటింగ్స్ వచ్చాయి, SOS బటన్ ఉంది. అండ్ ఈ రూఫ్ ఉంది కదా, ఈ రూఫ్లో మనకి టోటల్ పాండ్రమిక్ రూఫ్. ఈ రూఫ్లో మనకి ఈ ఫ్రంట్ స్ప్లిట్ అనేది టోటల్గా ఓపెన్ అవుతుంది. రియర్ సెక్షన్లో చూసుకుంటే డోర్ మీద విండో కంట్రోల్, అండ్ ఇక్కడ మన రియర్ వాళ్ళకి సన్ షేడ్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇలా కూర్చున్నప్పుడు నాకైతే ఈ సీట్ మొత్తం వెనకాల చేసినప్పటికీ కూడా ఇంకా ప్లేస్ అనేది ఉంది. అండ్ ఇది టోటల్గా ఈ కార్లో అయితే 5 అడల్ట్స్ ఈజీగా కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. అండ్ వెనకాల వాళ్ళకి మళ్ళీ AC కంట్రోల్స్ సపరేట్గా ఉన్నది. సో టోటల్ 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇది 1, 2, 3 and 4. సో మీకు ఈ B పిల్లర్ ఉంది కదా, B పిల్లర్లో కూడా మీకు AC అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు USB ఛార్జింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ కేస్ మనకు స్క్రీన్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ప్యాకేజ్ త్రూ అది కూడా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ LED లైటింగ్, గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. వెనకాల చూసుకుంటే హెడ్ రెస్ట్ ముగ్గురికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఆర్మ్రెస్ట్. సో ఇక్కడ స్పేస్ అనేది ఉంది. అండ్ ఇక్కడేమో మనకి కప్ హోల్డర్స్ అనమాట ఇవి. సో నా హైట్ 5'7" ఉంటాను. నాకైతే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. 6 feet టాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ కార్లో ఈజీ కూర్చోవచ్చు. అండ్ ఈ కార్ ఏంటంటే చాలా స్పేషియస్ ఉంది, కూర్చోవడానికి కూడా ఫీల్స్ గుడ్. ఈ కార్ అయితే మంచిగా కంఫర్టబుల్గా ఉంది, బాగుంది. మోర్ ఓవర్ 4-wheel డ్రైవ్ కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ వెళ్ళాలనుకుంటే కూడా ఈ కార్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది మీకు, ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, లేన్ అసిస్ట్, ADASకి సంబంధించిన ఫీచర్స్, యాక్టివ్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ కూడా రోడ్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ ఈ కార్లో చాలా ఉన్నాయి. నథింగ్ బట్ ఒక ప్రీమియం, ఒక ఎలక్ట్రిక్లో అంటే BMW iXలో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫీచర్స్ మనకి ఈ X5లో వస్తుంది. సో X5కి ఇంకొక నెక్స్ట్ ప్రీమియం మోడల్ వచ్చేసరికి X6. సో X6లో ఇంకో కొన్ని ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది BMW X6 గురించి. నేను ఒకసారి ఈ కార్వి లైట్స్ ఆన్ చేస్తాను, LED లైట్స్. సో ఈ లైట్స్ ఎలా వస్తున్నాయి అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ లైట్స్ అనేది ఆన్ అయినాయి చూడండి. సో ఇది మనకి ఇక్కడ యారో షేప్ ఉన్నాయి, DRLs. ఇది మెయిన్ LEDs అనమాట. సో ఇప్పుడు దూరం నుంచి చూపిస్తాను. సో ఈ విధంగా ఉంది. సో ఫాగ్ ల్యాంప్స్ అలాంటివి ఏం రావు దీంట్లో, మొత్తం కూడా ఒకటే దాంట్లో ఇంటిగ్రేషన్. సో కింద రాడార్ ఉంది, పైన అన్ని కెమెరాస్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి. అండ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ సైడ్కి కూడా మీకు ఒక సెన్సార్ ఉంటుంది. సో ఇవన్నిటిని కలిపి మనకి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అనేది పనిచేస్తుంది. అండ్ రియర్ సెక్షన్ చూస్తాను. రియర్లో మనకి ఈ సైడ్ ప్రొఫైల్లో చూస్తేనే మనకి ఇక్కడ BMW తోటి ఒక లైట్ అనేది వచ్చింది సైడ్కి. సో సైడ్ నుంచి చూసిన వాళ్ళకి ఇండికేషన్ అనమాట, అంటే మనకు రోడ్ టర్నింగ్స్ చేస్తాం కదా అక్కడ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ రియర్ సెక్షన్ చూస్తే ఈ లైట్ కొత్తది అనమాట. సో రియర్ సెక్షన్ ఎంటైర్లీ దిస్ ఈజ్ న్యూ ఫ్రమ్ ప్రీవియస్ వర్షన్. సో ఇది మనకి BMW X5ది లైటింగ్. నేను ఒకసారి మీకు దీని పార్కింగ్ కెమెరా చూపిస్తాను లోపల. ఈ విధంగా మనకి పార్కింగ్ కెమెరా అనేది వచ్చింది. టోటల్ 360 వ్యూ అనేది ఉంది. అండ్ అసిస్ట్ వ్యూ అండ్ ఇంకోటి పార్కింగ్ వ్యూ మోర్లో వెళ్ళామనుకోండి 3D వ్యూ కూడా ఉంటుంది. సో ఇప్పుడు కార్ అనేది 3D వ్యూలో వచ్చింది చూడండి. సో నేను ఇప్పుడు ఇక్కడ బటన్స్ క్లిక్ చేస్తాను, మొత్తం మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ క్లియర్గా ఉంది నా చుట్టుపక్కల అయితే చూడడానికి. సో ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్లో క్లిక్ చేయాలి. సో ఇక్కడ కార్ డీలర్షిప్ మొత్తం కనబడుతుంది ఈ లోపల. ఇప్పుడు మన పక్కన ఉన్న కార్ ఇవన్నీ కూడా. సో అక్కడ X4 ఉంది, ఆ X4 కార్ది కూడా ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇది రియర్ సెక్షన్. సో టోటల్ అడాప్టివ్ గైడ్ లైన్స్తో పాటు ఉంది ఇదంతా కూడా. సో దిస్ ఈజ్ క్వైట్ కూల్, నచ్చింది నాకు. ఇది దీంట్లో ఉన్న స్క్రీన్ అయితే నచ్చింది. ఇప్పుడైతే TPMS ఉంది, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టము, ఫోన్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు దీంట్లో ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ కార్ది మనకు ప్రైస్ చూసుకుంటే ఈ కార్ ప్రైస్ రేంజ్ మనకి 92 lakhs నుంచి 1,08 lakhs వరకు దీని ప్రైజింగ్ ఉంది. ఈ కార్ మన ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. సో కొనేవాళ్ళు ఉంటే అది కూడా చూస్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీ నియరెస్ట్ డీలర్షిప్కి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి.
అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఈ కార్ అయితే స్పేషియస్గా ఉంది. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ సే. BMW కదా, డ్రైవింగ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అంటే BMW కార్స్ జనరల్గా ఏంటంటే డ్రైవ్ ఫోకస్డ్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే డ్రైవ్ చేసే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది దీంట్లో బాగుంటుంది. స్టెబిలిటీ అనేది బాగుంటుంది. మీరు 130, 140 ఆ స్పీడ్లో వెళ్తున్నా కూడా మీ కార్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ నేను దుబాయ్ ఈ ఏరియాలో ఉన్నా కదా, సో ఈ ఏరియాలో మీకు స్పీడ్ లిమిట్స్ 160 వరకు ఉన్నాయి. సో 160 స్పీడ్లో వెళ్తున్నా కానీ కార్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి సస్పెన్షన్స్, డాంపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా అడాప్టివ్. సో అడాప్టివ్ సస్పెన్షన్స్ ఉండడం వల్ల రోడ్కి తగ్గట్టు కార్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కానీ మన లోపల కూర్చున్న వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అసలు లోపల కూర్చున్నప్పుడు నార్మల్గా ఐడిల్లో కూర్చున్నట్టు ఎలా ఉంటుందో అంతే ఉంటుంది. సో మీకు అలాంటి డ్రైవింగ్ అసిస్టెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది కార్ది. సో ఓవరాల్ ఇదైతే BMW X5ది నా నుంచి ఒక వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా అడిషనల్గా చూసుకుంటే ఇంకా ఫీచర్స్ అయితే లైక్ కామన్ ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, హార్మన్ కార్డన్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ ఓవరాల్ దిస్ ఈజ్ అబౌట్ ది కార్. వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. మోర్ వీడియోస్ వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.